హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎస్, ఆల్రెడీ మీరు thumbnail లో చూస్తున్నారు. దిస్ ఇస్ నథింగ్ బట్ మార్క్యూ బ్రాండ్. ఈ బ్రాండ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్లిప్కార్ట్ ఓన్ బ్రాండ్. ఒకవేళ మీరు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ లేదన్నట్లయితే మీ పిల్లల ఆన్లైన్ క్లాసెస్ కోసం ఒక మంచి మానిటర్ చూస్తున్నారు. ఇప్పుడు జనరల్గా నేనైతే ఎక్కువగా ఎడిటింగ్కి యూస్ చేస్తుంటాను, ఎందుకంటే నేను వాడేది మ్యాక్బుక్ ఎయిర్. ఇది 13 ఇంచెస్లో ఎడిటింగ్ చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో దానికోసమనే నేను దీన్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. వేరే ఇక్కడ మనకి 24 ఇంచెస్లో ఫుల్ హెచ్డీలో 75 హెడ్స్ రీఫ్రెష్ రేట్తో పాటు 5 మిల్లీ సెకండ్స్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ టైంతో మనకి ఇది రావడం జరుగుతుంది. దీన్ని పక్కకు పడేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన ఉండేటువంటి మ్యాటిక్ కోటింగ్ ఏదైతే ఉందో మన లైటింగ్ యొక్క రిఫ్లెక్షన్స్ని మ్యాక్సిమం ఇది కట్ ఆఫ్ చేయడంతో పాటు హార్మ్ఫుల్ బ్లూ రేస్ని కూడా ఇది కట్ ఆఫ్ చేసి మ్యాక్సిమం క్వాలిటీ అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మార్క్యూకి సంబంధించినటువంటి 24 ఇంచెస్ ఎల్ఈడి మానిటర్. దీంట్లో 75 హెడ్స్ రిఫ్రెష్ రేట్ తో పాటు 5 మిల్లీ సెకండ్స్ రెస్పాన్స్ టైం ఉంటుంది. ఫుల్ హెచ్డి అండ్ ఆల్మోస్ట్ బెజల్లెస్ డిజైన్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా మీరు సేమ్ కంటెంట్ చూడొచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి రైట్ సైడ్ బాక్స్ లో దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ ఇది 2022 అండ్ అఫ్ కోర్స్ బ్రాండ్ మనందరికీ తెలిసిందే మార్క్యూ ఇస్ నథింగ్ బట్ ఫ్లిప్కార్ట్. అలాగే దీంట్లో మీకు వైట్, బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో మన ముందుకు రావడం జరుగుతుంది. బాక్స్ కి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికి 13,000, బట్ మీకు ఇది ఆఫర్స్ లో ఒక్కొక్కసారి 8,500 రూపాయలు, మాక్సిమం 10,000 రూపీస్ లోపల మీకు రావడం జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ ని అన్బాక్స్ చేసేద్దాం. సో దీనిపైన మార్క్యూ అనేటువంటి బ్రాండింగ్ స్టిక్కర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ పైన ఉండేటువంటి సీల్ ని కూడా నేను ట్యాంపో చేస్తున్నాను. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే ప్యాకింగ్ మాత్రం ఎక్సలెంట్. అసలు మీకు ట్రాన్స్పోర్టేషన్ లో కూడా డ్యామేజ్ అయ్యే ప్రసక్తే లేదు. సో ఇక్కడ మనకి బాక్స్ లో ఒక కింద మెటల్ బేస్ ని అయితే ప్రొవైడ్ చేశారు. చాలా హెవీగా ఉంది. సో మనకి అటు ఇటు ఊగకుండా ఈవెన్ మనకి డెస్క్ మీద స్టిక్ అయి ఉండడం కోసం మనకి రబ్బర్ ఫుట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా మనకు ఒక అడాప్టర్ 12 వోల్ట్స్ 3 ఆంప్స్ అంటే 36 వాట్స్ దీనికి కావాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి ఒక యూజర్ మాన్యువల్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక HDMI కేబుల్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఒక 4 స్క్రూస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక మనకి బేస్ కి అంటే మెయిన్ మానిటర్ కి అలాగే బేస్ కి సంబంధించినటువంటి అల్యూమినియం స్టాండ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ వెరీ కూల్. ఇక అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మానిటరే మనకి వీళ్ళు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. సో దీన్ని మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం రివర్స్ లో మనం దీని మీదనే పెట్టి ఫిక్స్ అయితే చేద్దాం. ఇక్కడ మనకంతా కూడా మ్యాట్ ఇచ్చారు. మ్యాట్ ఇవ్వడం వల్ల రిఫ్లెక్షన్స్ మాక్సిమం మనకి కంట్రోల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి 3 వాట్స్ కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ఈ గ్రూ డిజైన్ ఏదైతే ఉందో నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో డస్ట్ అనేది అట్రాక్ట్ కాదు. అండ్ దీంతో పాటు మనకి పవర్ బటన్ అండ్ మెనూ బటన్ కూడా ఇదే మనకు రావడం జరుగుతుంది. ఒక HDMI పోర్ట్, అలాగే VGA పోర్ట్, అలాగే ఆడియో 3.5mm జాక్ తో పాటు DC పవర్ వోల్టేజ్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ బేస్ ఏదైతే ఉందో బేస్ దీని మీద ఉంది. బేస్ మెటల్ మాత్రం చాలా సాలిడ్ గా ఉంది. సో ఫస్ట్ ఇనిషియల్ గా దీన్ని మనం ఫిక్స్ చేసేద్దాం. ఇక్కడ మనం 2 స్క్రూస్ ని టైట్ చేసామంటే ఇది ఓకే అయిపోతుంది. సో దీనిలో ఆల్రెడీ మనకి స్క్రూస్ ప్యాకెట్ ని అయితే ప్రొవైడ్ చేశారు కదా, దీనిలో నుంచి స్క్రూస్ ని నేను తీస్తున్నాను. అండ్ ఇది వచ్చేటప్పటికి ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. మనం వాల్ మౌంట్ చేయట్లేదు, జస్ట్ కింద బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ ని ఫిక్స్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్. ఈ విధంగా మీకు మానిటర్ కనపడటం జరుగుతుంది. ఇక ఒకసారి దీన్ని ప్లేస్ చేసి దీని పనితీరు చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇదైతే నేను ప్రస్తుతం నా డెస్క్టాప్ సెటప్ కింద అయితే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా మ్యాక్బుక్ ఎయిర్ ఏదైతే నేను ప్రజెంట్ వాడుతున్నానో దీన్ని విత్ మినీ DVI కేబుల్ ద్వారా దీనికైతే కనెక్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డిజైన్ అయితే చాలా మినిమలిస్టిక్ గా ఆల్మోస్ట్ 3 డైరెక్షన్ లో మాత్రం అక్కడ మనకి బెజల్స్ ఉన్నాయా లేవా అనేటువంటి విధంగా మనకు దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. అండ్ దీని బాటమ్ ఏదైతే ఉందో మార్క్యూ అనేటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ దీని బ్యాక్ సైడ్ కూడా మనకి పాలీకార్బనిక్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేశారు. యూజువల్ గా రెగ్యులర్ ఉండేటువంటి ప్లాస్టిక్ కన్నా దీని డ్యూరబిలిటీ అలాగే లైఫ్ అనేది మరింత ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈవెన్ బేస్ మీరు చూసారన్నట్లు ఇది అంతా కూడా మనకి కైండ్ ఆఫ్ మెటీరియల్ తోటి, ఈవెన్ ఏదైతే దీన్ని హోల్డ్ చేసేటువంటి హోల్డర్ కావచ్చు లేదా బేస్మెంట్ కావచ్చు, సో ఇది మనకి కొంచెం వెయిట్ గా రావడం జరుగుతుంది. సో దట్ మనకి ఏమవుతుందంటే టేబుల్ మీద నుంచి జారటం లేదా స్కిడ్ అవ్వటం, కింద పడటం ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ ఆల్
అసాధ్యమనే మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా లుక్స్ పరంగా మాత్రం మీ డెస్క్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ గా కనపడబోతుంది ఈ మానిటర్ సహాయంతో. ఈవెన్ దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ కూడా యాంటీ గ్లేర్ కోటింగ్ మనకు రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలన్నట్లయితే మ్యాటీ ఫినిష్ ని మన ముందు తీసుకొచ్చారు. బేసికల్లీ దీన్ని ఎక్కువసేపు మనం చూస్తున్నా లేదన్నట్లయితే కనుక మీ బ్యాక్ సైడ్ ఏదైనా రిఫ్లెక్షన్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా మీ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ, విచ్ ఈస్ కూల్ అనే నా అభిప్రాయం. ఇక వీటిని మీరు పక్కకు పెట్టారంటే దీంట్లో మీకు వైడ్ రేంజ్ ఆఫ్ పోర్ట్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎనీ కైండ్ ఆఫ్ డివైస్ ని మీరు దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. లైక్ HDMI కావచ్చు, లేదన్నట్లయితే కనుక VGA పోర్ట్ కావచ్చు, స్టాండర్డ్ 3.5mm ఆడియో ఇన్ పోర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో బేసికల్లీ దీని లోపల 2 స్పీకర్స్ ఉంటాయి, కానీ దీనిలో వచ్చేటప్పటికి అంటే జస్ట్ 2 కలిపి 3 వాట్స్ అంటే ఓవరాల్ గా 6 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేస్తాయి. బట్ నేనైతే కనుక స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను మీరు ఏదైనా హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఇట్లాంటివి పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు అని. సో ఆడియో పర్వాలేదు మేనేజ్ చేయొచ్చు, బట్ ఎడిటింగ్ ఇట్లాంటి వాటన్నిటిలో ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ అయితే ఇది కుదరదు. సో ఏదైతే మీ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్స్ ఉన్నాయో ఈ కమ్యూనికేషన్ పోర్ట్ సహాయంతో చాలా సునాయాసంగా కనెక్ట్ చేసుకొని సీమ్లెస్ గా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ఈజీ మెనూ ఆపరేషన్ కోసం పవర్ ఆన్ ఆఫ్ బటన్ కి, అలాగే అట్ ద సేమ్ టైం మనం మెనూ ఆప్షన్ చూస్ చేసుకోవడానికి కూడా మనకి ఇందులో జాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే టాప్ అప్ ని ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదు మీరు హోమ్ లోకి వెళ్ళారంటే లైక్ ఇక్కడ మీకు బ్రైట్నెస్, కాంట్రాస్ట్, అలాగే కలర్ టెంపరేచర్స్, అలాగే OSD సెట్టింగ్స్ తో పాటు మీకు రీసెట్ ఆప్షన్, అలాగే సిగ్నల్ సోర్సెస్ ఆప్షన్ ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈవెన్ దీనికి సంబంధించినటువంటి ఆడియో సెట్టింగ్స్ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే దీంట్లో మనకి ఐ ప్రొటెక్షన్ ప్లస్ ఫీచర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సాధారణంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, లేదన్నట్లయితే చిన్నపిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువసేపు కొన్ని గంటలు కంప్యూటర్ ముందు కూర్చున్నా ఆ బ్లూ హార్మ్ఫుల్ రేస్ ఏవైతున్నాయో వాటిని ఇది మాక్సిమం కట్ ఆఫ్ చేస్తూ మీరు చూస్తున్నటువంటి కంటెంట్లో ఏ విధమైనటువంటి క్వాలిటీ కోల్పోకుండా అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్. సో ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి రిఫ్రెష్ రేట్ కూడా స్టాండర్డ్ గా మనం 60 హెడ్స్ చూస్తుంటాం, ఇది వచ్చేటప్పటికి మనకి 75 హెడ్స్ రిఫ్రెష్ రేట్ గా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్ లో మీరు ఏదైనా కంటెంట్ చూస్తున్నా కానీ ఇది మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేయడంతో పాటు దీంట్లో 5 మిల్లీ సెకండ్స్ కి సంబంధించినటువంటి రెస్పాన్స్ టైం ఉండడం జరుగుతుంది. సో సీమ్లెస్ గా మీరు ఏదైనా మీ డెస్క్టాప్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, వీటి నుంచి వచ్చేటువంటి డేటాని కూడా చాలా హై స్పీడ్ గా ఇందులో మానిటర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి VA ప్యానల్ ని యూజ్ చేశారు. వివిడ్ కలర్స్ ఏవైతే మీకు బెటర్ గా కనపడటంతో పాటు ఫుల్ HD స్క్రీన్ మాత్రమే. ఓవరాల్ గా స్క్రీన్ డయాగ్నల్ టు డయాగ్నల్ మీరు వెరిఫై చేశారు అన్నట్లయితే 24 ఇంచెస్ గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, ఇది వచ్చేటప్పటికి మనకి ఒక యాంటీ గ్లేర్ మానిటర్ కూడా. పైన మీరు చూసారంటే మొత్తం కూడా మ్యాటీ కైండ్ ఆఫ్ ఫినిష్ మన ముందుకు రావడం జరుగుతుంది. సో బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ హై బ్రైట్నెస్ లో మీరు వర్క్ చేస్తున్నా లేదా మీ విండో పక్కన మీరు కూర్చొని వర్క్ చేస్తున్నా కానీ దీంట్లో నుంచి ఏ విధమైనటువంటి హార్మ్ఫుల్ బ్లూ రేస్ ఏవైతే మీ దాకా రానివ్వకుండా అందులో ఉండేటువంటి మాక్సిమం బ్లూ లైట్ ని ఇది కట్ ఆఫ్ చేస్తూ కంటెంట్ లో క్వాలిటీ కోల్పోకుండా మనకి ఇది అవుట్పుట్ ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ రెగ్యులర్ గా మనం ఇప్పుడు ఇలా వర్క్ చేస్తున్నారు, ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఆ లైట్ షేడ్ అయితే కనిపిస్తుంది కదా స్టూడియో లైట్ ది. ఈ లైట్ షేడ్ మనకి ఇందులో కనిపించినా కానీ ఈ మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులర్ గా మనకి దీని మీద పడేటువంటి ఫోకస్ కన్నా కానీ ఇది 20-30% ఆఫ్ ద ఫోకస్ ఆ రిఫ్లెక్షన్ మాత్రమే మనకి ఇందులో చూపించడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. సో ఎక్కువసేపు మనం దీని మీద కూర్చొని వర్క్ చేస్తున్నా కానీ అండ్ ఈ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఇవి మాక్సిమం ఇది కట్ ఆఫ్ చేస్తుందనే నా అభిప్రాయం. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ విత్ మోర్ ఫీచర్స్ అని చెప్పి మనం దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి 1 year వారంటీతో పాటు ఆల్మోస్ట్ ఆల్ 15,000+ పిన్ కోడ్స్ లో వీళ్ళ సర్వీసెస్. అఫ్ కోర్స్ ఇది ఫ్లిప్కార్ట్ కాబట్టి ఫ్లిప్కార్ట్ మీకు ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఏ కాల్ అవే. సో వీళ్ళు ఆల్మోస్ట్ 7 days అయితే మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ దే విల్ టేక్ కేర్. ఇక అసలు ఎవరికి మానిటర్? ఒకవేళ మీరు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు లేదా మీ పిల్లలకి వాళ్ళ స్కూల్ వర్క్స్ కోసం ఒక మంచి మానిటర్ గురించి వెతుకుతున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ముఖ్యంగా చెప్పాలంటే మనకి హార్మ్ఫుల్ ఉండేటువంటి బ్లూ రేస్ ని ఏదైతే ఉందో ఇది మాక్సిమం కట్ ఆఫ్ చేయడంతో పాటు ఫ్రంట్ మనకి మ్యాటీ ఫినిష్ ఏదైతే ఉందో ఇది తీసుకొని రావటం ఇందులో హైలైట్. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా ఆండ్రాయిడ్ టీవీ బాక్సెస్ కావచ్చు లేదా ఆండ్రాయిడ్ టీవీ స్టిక్స్ కావచ్చు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ డైరెక్ట్ గా దీనిలో ప్లగిన్ చేసుకొని ఒక స్మార్ట్ టీవీ కింద కూడా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో 75 హెడ్స్ రిఫ్రెష్ రేట్, అలాగే 5 మిల్లీ సెకండ్స్ రెస్పాన్స్ టైం తో పాటు మ్యాటీ ఫినిష్ అండ్ అట్ ద సేమ్ టైం మాక్సిమం బ్లూ రే సిగ్నల్స్ ఏవైతే వీటిని ఇది కట్ ఆఫ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనే నా అభిప్రాయం. అండ్ అఫ్ కోర్స్ మార్క్యూ మీ అందరికీ తెలిసిందే, ఇది ఫ్లిప్కార్ట్ కి సంబంధించినటువంటి ఓన్ బ్రాండ్. ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్.
హ్యావ్ ఎ గ్రేట్ డే.